3 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో భారీ ఎత్తున ఇళ్లకి చేరిన నీళ్లు మన మణిపాల్ హాస్పిటల్ పక్కన కరకట్ట పారిన నీళ్లు ఇళ్లలోకి చేరడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ కొంతమంది ఇంట్లోంచి బయటికి లేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ వర్షంలో ఇరుక్కుపోయి ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వర్షంలో ఎలా ఇరుక్కుపోయారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ ఇప్పుడు దారులన్నీ మూసుకుపోయినాయి కదా, అందుకు మేము ఇక్కడ స్టక్ అయిపోయాము. ఎట్లాగూ ఇప్పుడు ఇలాగ సడన్గా వర్షాలు పడడం వల్ల కనీసం టీ కాసుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో జనాలు అల్లాడుతూ ఉంటే వీరి కోసం కొంచెమైనా సాయం చేద్దామనే ఉద్దేశంతో మాకు తోచినట్టుగా కాస్త కర్రీస్ చేసుకుని వచ్చాము. ఈ యొక్క సహకారం నెంబర్ 1 ఛానల్ వారు చేసినందుకు మేము కృతజ్ఞులము. ఎందుకంటే వీరు ఇక్కడే కాదు, వేరే చోట్ల కూడా మేము చూసాము. వీరు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా ప్రస్తుతం పరిస్థితి ఇలాగనే ఉన్నది. అయితే అక్కడ కూడా భోజనాలు సప్లై చేయడము, కావాల్సినవన్నీ కూడా చూడడం అనేది ఈ నెంబర్ 1 ఛానల్ వారి యొక్క ప్రత్యేకత. అయితే మనం చూస్తున్నప్పుడు ఏదైతే నెంబర్ 1 ఛానల్లో చైర్మన్ సాయి సుధాకర్ గారు ఫుడ్ ఎలా పంపిణీ చేస్తున్నారో చూడండి. ఈరోజు చూద్దాం, ఒకసారి విజువల్స్లో చూద్దాం. మనం చైర్మన్ గారు దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన భోజన ఏర్పాట్లు మనం దగ్గరుండి చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాము. క్యారేజీలు, వాటర్ బాటిల్, ప్యాకెట్స్, బిర్యానీ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇంట్లో చిక్కిపోయిన వాళ్ళందరికీ రైస్ అనేది నెంబర్ 1 ఛానల్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు కష్టాలు ఆయనకి తెలుసు కాబట్టి ఎవరికి ఏం చేయాలనేది అన్ని విధాల సాయం చేయాలని సాయి సుధాకర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన నెంబర్ 1గా నిలిచారు. చాలామందికి ప్రజలకి ఎన్నో విధాలుగా ట్రస్ట్ ద్వారా కానీ సన్మానాలు కానీ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఆ నెంబర్ 1 ఛానల్ సాయి సుధాకర్ గారికి ఈరోజు ఫుడ్ పంప్ని ఎలా అనేది మనం చూస్తున్నాము. మన మణిపాల్ హాస్పిటల్ కరకట్ట మీద ఉన్నాము. కొంతమందికి ఫుడ్డు అందలాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి దగ్గరుండి సహాయం చేస్తూ పంపిస్తున్నారు. మన విజువల్స్లో చూస్తున్నాము. మన బిర్యానీ ఏదైతే ఇంట్లో వంట చేసి వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని వాళ్ళకి ఇంటికి భోజనం ద్వారా పంపించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఎట్లా నీరు అనేది ఎలా వరదలో నిండిపోయినాయో చూడండి. మన రైసు ప్యాకెట్ తీసుకెళ్తున్నాం. వరదలో చిక్కుకున్న వాళ్ళకి వాళ్ళ ఆకలిని తీర్చడానికి నెంబర్ 1 ఛానల్ ముందుకు వచ్చింది. ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే విజయవాడ సిటీలో కానీ మన అమనిగడ్డ కరకట్ట కానీ అక్కడ కూడా పంచడం జరిగింది. మనం చూస్తున్నాం, విజువల్గా చూస్తున్నాము. వరదలో చిక్కుకున్న వాళ్ళంతా డాబా పైన ఉన్నారు. మన కింద చూడు నీళ్ళలో ఎంత లోతు నీళ్ళు ఉన్నాయో వాళ్ళు బయటకు వచ్చి భోజనం చేసే పరిస్థితి లేదు. అలాంటి నెంబర్ 1 ఛానల్ ఈరోజు ఫుడ్ అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన విజువల్స్లో చూస్తున్నాము. కొంతమంది లేడీస్ కూడా నడుచుకుంటూ వస్తున్నారు. చూడండి, ఎంతోమంది ఈ గోడలు మునిగిపోవటం, కరకట్ట పక్కన మన వారధి పక్కన ఉన్నాము. మొత్తం నీట మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. మనం వారధి పక్కన మన మణిపాల్ హాస్పిటల్ పక్కన కరకట్ట పక్కన మొత్తం చెల్లాచెదరంగా నిండిపోయి మొత్తం ఎక్కడెక్కడికే ఇదైపోయినాయి. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఆడపిల్లలు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. అమ్మ చెప్పండి అమ్మా, భోజనం చేశారా మీరు? అమ్మ చెప్పమ్మా, భోజనం చేశారా? చేశారా? ఎట్లా ఇప్పుడు ఈ వరద నీళ్ళు వచ్చేస్తాయి కదా, ఇబ్బంది పడతారా? భోజనం చేశారా? చేసాం. ఓకే, మనం ఎట్లయితే చూస్తున్నాము, వరదల్లో మొత్తం మునిగిపోయి అందరూ ఆడపిల్లలు బయటకు వచ్చారు. భారీ ఎత్తున నీళ్లు చేరుతుంటూ చాలామంది మన నెంబర్ 1 ఛానల్ తరపున రైస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతున్నాం భోజనం చేసామని. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. వాళ్ళు ఎవరన్నా తినలేకపోతే మనం సాయం చేద్దామని భోజనం కూడా తీసుకొచ్చాం. చూస్తున్నాం, ఇటు పక్కన మన పిల్లలు పైన మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. పిల్లలు కూడా బయటకు వచ్చి ఆడుకుంటున్నారు.
అమ్మా మీరు భోజనం చేశారమ్మా? భోజనం చేయలేదా అమ్మా? దిగండి అమ్మ, ఒకసారి కిందకి రండి, ఒకసారి కిందకి రండి అమ్మా, రండి అమ్మా, రండి కిందకి రండి. చూస్తున్నాం ఇప్పుడు మనం ఏదైతే కరకట్ట మీద వారధి పక్కన కరకట్ట పక్కన మనం నెంబర్ 1 ఛానల్ తరపున రైస్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆ రైస్ మనం వీళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. చెప్తాం ఏంటి భోజనం చేసావా? చేసావా నువ్వు? చేసా. మీరు వండుకోలేదమ్మా? చేసా. అమ్మ మీరు రండి అమ్మ ఒకసారి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు నెంబర్ 1 ఛానల్. ఎందుకంటే ఈ ఫ్లడ్లో కూడా వాటర్ ఎంత ఫ్లోటింగ్లో కూడా మాకు భోజనాన్ని సబ్మిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.